ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. దేవగురువైన బృహస్పతి మార్చి 11వ తారీఖున వక్రత్యాగం జరుగుతుంది. వక్రత్యాగం అంటే ఏంటంటే సాధారణ స్థితిలోకి రావటం అని అర్థం. ఉదయం 6:26 పునరుసు నక్షత్రంలో మిథున రాశిలో సాధారణ స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ డైరెక్ట్ రిట్రోగ్రేడ్ అంటాం మనం. డైరెక్ట్ అంటే ఏంటంటే డైరెక్ట్ మార్గంలోకి వస్తున్నాడు, అంటే రిట్రోగ్రేడ్ వెళ్ళి డైరెక్ట్ మార్గంలోకి వస్తున్నాడు. అంటే వక్రత్యాగం అనేది పోయి రుజుమార్గంలోకి దేవగురువైన బృహస్పతి రుజుమార్గంలోకి వస్తున్నాడు. ఇక్కడ గురువు సంతానకారకుడు, అలానే విద్యాకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, యశస్సుని, కీర్తిని, విద్యని, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ చేసే కారకత్వాన్ని వహించే గ్రహం ఏమిటి అంటే గురువు అని అర్థం. ఈ దేవగురువైన బృహస్పతి మొన్నటి వరకు కూడా వక్రస్థితిలో ఉన్నాడు. ఈ వక్రస్థితిలో మార్చి 11వ తారీఖున వక్రస్థితి నుంచి వెళ్ళి సాధారణ స్థితిలోకి వస్తున్నాడు. సాధారణ స్థితిలోకి వచ్చినప్పుడు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే, ముఖ్యంగా ప్రధానంగా అన్ని గ్రహాల్లో ముఖ్యమైన గ్రహం ఏమిటి అంటే గురువు. అందువల్లే పాత రోజుల్లో మనకి గురుబలం ఉందా అని చూసేవాళ్ళు. అంటే వివాహానికి కానీ, అలానే సంతానానికి కానీ, ద్వితీయ భావకారకుడైన అంటే ద్వితీయ భావకారకుడు, పంచమ భావకారకుడు, అలానే భాగ్యభావకారకుడు, లాభభావకారకుడైన గురువు ఏ విధంగా ఉండబోతున్నాడు అంటే, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచబోతున్నారా, సంతానం కలగబోతుందా, వివాహం కలుగుతుందా, కుటుంబ పరంగా చిక్కులు అనేవి ఎలా ఉండబోతున్నాయి, చిక్కులు ఉంటాయా, విడిపోతాయా, ఇవన్నీ కూడా దేవగురు అయిన బృహస్పతి ద్వారానే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలని చెప్పబోతున్నాం. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా మనం తెలుసుకుంటే మనకి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలనేది మన నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా గురువు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో మనం ఒకసారి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి రాస్యాధిపతి అయిన గురువు, చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉంటాడు. మార్చి 11వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం, సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం, ప్రేమించిన యువతీ యువకులు వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాది సంబంధమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలు రావటం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్థానచలనం జరగటం, వ్యాపార రీత్యా కూడా ఒక డెవలప్మెంట్ చేయాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే గతంలో ఏదైతే పెండింగ్గా ఉన్న పనులన్నీ కూడా, ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు, విదేశాలకు వెళ్ళటం, విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, విదేశాలకు వెళ్ళటం, కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది. దాంతోపాటు ఫారిన్ కంట్రీస్కి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అక్కడ వ్యాపారము హోటల్, రెస్టారెంట్స్ కూడా చేసే అవకాశం ఉండటం, ఫారెన్ ట్రావెల్స్ అనేవి చేసే అవకాశం ఉంటుంది. అంటే కేవలం కంపెనీ త్రూనే కాదు, విద్యార్థులు కూడా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అబ్రాడ్లో. కాబట్టి ఇది గుడ్ రిజల్ట్సే అని చెప్పుకోవచ్చు. అలానే ఐఐటి కానీ, ఎంసెట్ కానీ, ఎంబీబీఎస్ కానీ, అలానే మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాల నిర్వహణ, ప్రేమించిన యువతి యువకులు వివాహం జరగటం ఒకటి, కొనుగోళ్ళు, అమ్మకాలు ఎక్కువగా పెరగటం, వ్యాపార పరంగా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగులు కూడా వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలానే ఇళ్ళు కొనుగోలు చేస్తారు, పొలాలు కొనుగోలు చేస్తారు, దాంతోపాటు కాస్మెటిక్ వస్తువులు, దుస్తులు కొనుగోలు చేయటం, వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో గురువు మంచివాడు. అంటే నేను ఇందాక చెప్పాక 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడని. ప్రధానంగా వివాహానికి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. గతంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం చెందలేదు, వివాహం కావట్లేదు అనుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.
లైఫ్ అనేది లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరింత బాగుండాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి. దానిలో ఆ పరిహారాల్లో వాళ్ళకి బృహస్పతి అనుకూలంగా ఉండటానికి గురువు యొక్క జపం చేసుకోవటం, ఇంట్లో దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పాలనం చేసుకోవాలి. అలానే పేదలకి వస్త్రదానం చేసుకోవాలి. వస్త్రదానంతో పాటు ఎవరికైనా సరే దాహాన్ని తీర్చడానికి నీళ్ళని ఇవ్వటం, వస్త్రాన్ని ఇవ్వటం, విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వటం కూడా చాలా మంచిది. అయితే విద్యార్థులకు మటుకు చాలా అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలాంటి పరిహారాలు చేయండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ గురువు వల్ల ఈ గోచారీత్యా మనకి గురుగ్రహం అనేది సంవత్సర కాలం పాటు ఉంటుంది, ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంది. గురువు అనుకూలంగా ఉండటమే ప్రధానమైన విషయం. ఏమిటంటే అన్ని గ్రహాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న గ్రహం ఏంటంటే గురువు. గురువు కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడైన గురువు అనుకూలంగా ఉంటే కీర్తి ప్రతిష్టలు, ధనవృద్ధి కలగటం, అలానే ధనవృద్ధితో పాటు లాభాలు, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ కలగటం, సంతానం కలగటం. సంతానం సంపదప్రదం అన్నారు. సంతానం కలిగేది గురువు ద్వారానే. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, కుటుంబ పరంగా అన్నీ కూడా అనుకూలంగా ఉండాలంటే గురువు అనుకూలంగా ఉండాలని అర్థం. ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే గ్రహాల యొక్క మూమెంట్స్. అంటే ప్రతి నెలలో కూడా మనం రాశి ఫలితాలు చెప్పుకున్నట్టనే గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ మారుతున్నప్పుడు ఈ నెలలో ఏ విధంగా జరగబోతుంది అనేది గోచారం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళని ఏమంటారంటే బర్త్ చార్ట్ అంటారు. ఆ వేళ్ల పైన కాండం వచ్చి కొన్ని కొమ్మలు వచ్చి కొమ్మలకి ఆకులు రావడానికి గోచారం అంటారు. ఎందుకంటే ఆ ఆకులు ఎప్పుడైనా సరే ఒక చెట్టుకి మనకు రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, అలానే మనకు వచ్చేటప్పటికల్లా వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అంటే మళ్ళీ కొత్త ఆకులు పుట్టుకునే వచ్చే అవకాశం ఉంటుంది. అదే గోచారం అంటారు. బర్త్ చార్ట్ ఏంటంటే పర్మనెంట్, అదే దిస్ ఇస్ ద న్యాచురల్ చార్ట్ అంటారు. అంటే ఒక జన్మలగ్నం నుంచి తనుభావము, ధనభావము, తృతీయ భావము, అలానే చతుర్థ భావం, పంచమ భావాలు, అంటే ద్వాదశ భావాలని మనం అనాలిసిస్ చేస్తాం. ఉదాహరణకి తనుభావానికి రవేధిపతి, ద్వితీయ భావానికి గురువు, అలానే తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, అలానే షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు, అష్టమ భావానికి శని. ఇలా మనం లెక్క వేసుకుంటాం. లెక్క వేసుకున్నప్పుడు గురువు ద్వితీయ భావానికి కారకుడవుతాడు, అలానే పంచమ భావ కారకుడు అవుతాడు, లాభభావ కారకుడు కూడా, భాగ్యానికి సంబంధించిన భావకారకుడు కూడా గురువే. అంటే అన్ని గ్రహాల్లో అతి ప్రాధాన్యం కలిగిన గ్రహం ఏమిటి అని అంటే గురువే. ఈ గురువు ఎలా ఉన్నాడు జాతకరీత్యా మనం తప్పకుండా చూసుకోవాలి. గురువు యొక్క రిజల్ట్స్ ఎలా ఉండబోతుందో చూసుకోవాలి. ప్రధానంగా గురువు కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు. అవేమిటి? అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, దానితో పాటు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు. జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో కుజుడు ఉండకూడదు. జన్మలగ్నం నుంచి, ఇది కుజుడు అని చెప్పాను, ఇది కట్ చేసుకోండి జాగ్రత్తగా. జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో గురువు ఉండకూడదు. గురువు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కలిసి ఉండకూడదు. ఈయన నేను చెప్పే నక్షత్రాల్లో కూడా ఉండకపోవటం అనేది చాలా మంచిది. అయితే ఇవన్నీ కూడా ఏమిటంటే బర్త్ చార్ట్ని అనుసరించేవి. గోచారరీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే మంచివాడు గోచార పరంగా. బర్త్ చార్ట్కి సంబంధించిన కండిషన్స్ వేరు, అలానే గోచారానికి సంబంధించిన కండిషన్స్ వేరు. గోచార పరంగా మటుకు 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. బర్త్ చార్ట్ను అనుసరించి మటుకు వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు ఎలా ఉంటున్నాడు అంటే బర్త్ చార్ట్లో ఒక రకంగాను, గోచార రకంగాను వేరే రకంగా ఉంటుంది. అయితే ఇది కన్ఫ్యూజ్ పడకుండా ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు, మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఆలోచన చేయండి. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమీ లేదు. బర్త్ చార్ట్లో ఒక రకంగా నియమాలు ఉంటాయి, గోచార రీత్యా వేరే రకంగా నియమాలు ఉంటాయి.
ఇప్పుడు మనం గోచారం ప్రకారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మంచివాడు కాదు అని అర్థం. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు నెగిటివ్ అనేది చెప్పించుకోవాలి, నెగిటివ్ పాజిటివ్ రెండుగా చూసుకోవాలి. నెగిటివ్ ఏదన్నా ఉంటే దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి, అంతా పాజిటివ్ అనేది ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. గురువుగారు పాజిటివ్ని చెప్పాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్లో ఉంచే మనం పాజిటివ్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, దాంతోపాటు సర్వదేవతా గోత్రలు ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2 ఒకటి, అలానే మీకు నవగ్రహాలకి పారాయణం చేసుకునే స్తోత్రాలు, దశమహావిద్యలకు సంబంధించిన అమ్మవారి యొక్క పారాయణం చేసుకోవటం, అలానే బృహత్ పరిహార సింధు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. మీరు www.nayakanti.com చూడండి, www.nayakanti.in చూడండి. ఈ బుక్స్ అన్నీ కూడా రాజమండ్రి వారి యొక్క మోహన్ పబ్లికేషన్ వారికి దగ్గర దొరుకుతాయి, రాజమండ్రి వాళ్ళ దగ్గర. అలానే నా దగ్గర కూడా ఈ బుక్స్ అనేవి దొరుకుతాయి. తప్పకుండా నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎప్పుడూ కూడా మన లైఫ్ని ఎప్పుడు కూడా మనం మోసం చేసుకోకూడదు. మనం మోసం చేసుకున్న వ్యక్తులం అవుతాం. కాబట్టి తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి గురువు ఎలా ఉన్నాడు, గురువు బలం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం అనేది ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.